మీకు వంశీ గారు ఉమ్. ఎలా మీకు ఆయనతో అనుబంధం ఉంటుంది? ఆయన అంటే మీకు చాలా ఇష్టం అని తెలుసు మాకు. ఆయన సినిమాలు ఎక్కువ చేశారు, మీరు మంచి క్యారెక్టర్స్ చేశారు. సో ఆయన ఎలాంటి వ్యక్తి అండి? చాలా కోపిష్టి, అసలు ఆయన అంటేనే భయపడతారు, ఏబా అని అరిచేస్తారు అందరి మీద అంటారు, నిజమా? అని ప్రశ్న వేసారా, జవాబు కూడా మీరే చెప్తున్నారు, నాకు అర్థం అవ్వలేదు. అయ్యో లేదు లేదు, మీరు ఇంకేమైనా చెప్తారా ఇంతకన్నా ఎక్కువని? అమ్మా ఈరోజు నేను నవ్వుతాను బాబు, చెప్పండి ఇలాంటివన్నీ బాగుంటాయి. అలాంటి ఏమన్నా ఉన్నా కానీ చెప్తామా? కొట్టేసిన మటుకి ఏమో, ఆయన చాలా షార్ప్, పుట్టితోనే ఆయనకి ఒక షార్ప్నెస్ ఉంది, డైరెక్టర్ అవ్వాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. లక్కీగా నన్ను సెలెక్ట్ చేయటం, మారి సినిమా చేయటం, అలాగా నేను ఏదో కథలు చెప్తానని విని ఆయన అలాగ పరిచయం అయి మా జర్నీ అలా జరిగింది. కొన్ని సినిమాలు, ఆయన సినిమాలు ఇంచుమించు చేశాను. సార్ ఇప్పుడు మీది ముందు అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు, ఊర్లో అరేంజ్డ్ లవ్ మ్యారేజ్. అరేంజ్డ్ లవ్ మ్యారేజ్, అరేంజ్ చేసినాక లవ్ చేశారు అంతే కదా? లవ్ చేసిన తర్వాత అరేంజ్ చేశారు. ఓ మీరే లవ్ చేశారా? అరేంజ్ చేసిన తర్వాత లవ్ చేశారు. పోనీ ఏదో ఒకటి చేశారు, ఒట్టేసి చెప్పారు. మేడం చూస్తారు ఏమన్నారు ఆవిడ మిమ్మల్ని. కానీ ఈ క్వశ్చన్కి మేడం పెద్ద మనసు చేసుకుంటారు, కానీ మీరు ఊళ్ళో చూడదు, అది లక్కీ నేను. చాలా సంతోషం. ఊర్లో మిమ్మల్ని వెనకపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే మీరు ఇప్పుడే ఎంత అందంగా ఉన్నారు, అప్పుడు చాలా బాగుండి ఉంటారు. సార్ ఒట్టు సార్, మీరు బాగున్నారు లేదా ఏమంటే ఒకసారి సార్, నేను కరెక్టే మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు మీరు ఇంత అందంగా ఉన్నారు, ఇప్పటికీ బాగున్నారు. మీ జుట్టు చూడండి ఎంత బాగుంది, అసలు చాలా మంది పట్టుకురు అయిపోతుంది, మీరు ఎంత బాగుంది. సో మీ జుట్టు, మీ ఫేస్ అన్ని గ్లో ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే అప్పుడు ఇంకెంత బాగుంటారు అంటాం కదా. అప్పుడు మీ వెనకపడిన అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? అప్పుడు మేకప్ అది వేసుకునేవాడు కాదు, పెద్ద బాగుండేవాడు కాదు. ఊరుకోండి సార్, న్యాచురల్. అప్పుడు పెద్దగా ఎవరు పడలే. ఊర్లో ఎవరైనా అమ్మాయి చెప్పలేదు అంటే ఉంటాయి కదా సార్ మనకి మెమరీస్, ఎక్కడ ఇలా అమ్మాయి వెళ్ళిపోతుంది. ఊరికే నేనే పడ్డానేమో కానీ ఎవరు పడలే. అంతేంటారా? పోనీ మంచి సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అంటే మీ వైఫ్తోనే అంతేనా? పోలేండి, అదే మంచి. జన్మ వేస్ట్ అంటారు. అయ్యో, ఈ జన్మ వేస్ట్ అనలేదండి, జన్మలకి ఆవిడే కావాలని కోరుకుంటున్నారని అనుకుంటున్నాను నేనైతే. ఆవిడ అనుకుంటలేదు అనుకుంటున్నాను. మార్చేస్తారా? మేడం మీ ఇంటర్వ్యూ మీరు చూడాలి మేడం, ఖచ్చితంగా. సాయంత్రం ఇంటికి వెళ్ళాక భోజనం దగ్గర మాట్లాడాలి ఇవన్నీ. సార్ పాప ఏం చేస్తుంది, ఎక్కడ, ఏ ఊర్లో? ఇంజనీరింగ్ అయిపోయింది, విజయవాడలో ఉంటాను. ఆయనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది మల్లెడికి, ఇక్కడే ఉంటున్నాను. అంటే ఇండస్ట్రీ రావడానికి అమ్మాయి కాబట్టి ఇంకా తీసుకురాలేదు, అబ్బాయి అంటే వచ్చేవాడు మీ వారసుడుగా. ఈ ఆలోచన ఎప్పుడు రాలేదు నాకు, భలే కలగ చేశారు ఈ ఆలోచన. అవునంటారా? నాకు ఎప్పుడు తట్టలే అంతేంటారా? పోలండి, చక్కగా హ్యాపీగా ఉన్నారు, హ్యాపీ లైఫ్. సార్ ఇప్పుడు సినిమాలు ఏం చేస్తున్నారు? ఇంకా సినిమాలు మధ్య చేయలేదు, కానీ చిన్న చిన్న సినిమాలు చేస్తున్నా. బకాసుర రెస్టారెంట్ అని ఇంకా చెయ్యాలి 3 రోజులు. తరుణ్ భాస్కర్ గారితో చేస్తాను. రాజు తరుణ్ని బాగున్నాడు, పురుషోత్తముడు టైటిల్ భలే ఉన్నాడే, బాగున్నాడు ఏదో. ఇంకోటి మ్యాడ్ 2 కూడా అడిగారు, పేర్లు 10 సినిమాలు చేతిలో ఉన్నాయి. లేదు, ఒక 5-6 ఉన్నాయి, 9 ఉన్నాయి. సరే నేను ఒక్కటేసారి తక్కువ చెప్పాను, ఒక్కటి చెప్పాను. నిజం చెప్పాలి, నేను అబద్ధం ఆడొద్దని చెప్పానని 9 5 అంటే కాదు 9 అన్నారు. చాలా సంతోషం, ఇంకా మీరు ఎక్కువ చేస్తారని కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు మామూలుగా ఎవరు మీరు స్టార్ కమెడియన్స్లో ఒకరు, మీరు ఏవిఎస్ గారు, బ్రహ్మానందం గారు, కొండవలసి గారు, ధర్మవరపు గారు, మనందరం కలిసి చేసాం చాలా. మీకు కొంతమంది కమెడియన్స్ పేరు చెప్తాను, మీరు వాళ్ళ గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి. ఫస్ట్ కామెడీ కింగ్ బ్రహ్మానందం గారు, ఆయన గురించి ఏమన్నా? ఆయన అద్భుతమైన ఆర్టిస్ట్. ఆయన ఫేస్ని కానీ వాయిస్ని కానీ ఎలా వాడుకుంటే బాగుంటుందో అలా వాడుకున్నాడు ఆయన. ఆయన సీన్లో ఏమీ లేకపోయినా నవ్వించగల కమెడియన్, ఆయన కామెడీ కింగే. ఆయన లైక్ చేయని వాళ్ళు ఉండరు నాకు తెలిసి, అందరూ లైక్ చేసే అంత కామెడియన్. మాకు అంతలా ఉండదు, కానీ మేము లైక్ చేసేవాళ్ళం. తర్వాత మాలాంటి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసిన గొప్ప కామెడీ కింగ్ ఆయన. ఆయన ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఊళ్ళో. పాపం పాచి పనులు అవి చేసుకుని ఆవిడ పని వెళ్ళిపోయి టీవీ చూస్తూ, జాంకాయ తింటూ, ఈయన కామెడీ చూస్తూ చనిపోయింది నవ్వుతూ. నవ్వాలా ఏమన్నా అర్థం కావట్లేదు, షాక్లో చెప్పాను ఇది బ్రహ్మానందం గారు, నవ్వుతూ చనిపోయింది.
అంటే ఆయన సీన్స్ చూస్తూ మా సీన్ అయ్యి ఉంటే మమ్మల్ని నరసేద్దరు ఇలాంటి ఇంత దరిద్రంగా ఎందుకు యాక్ట్ చేస్తున్నారు నవ్వుతూ చనిపోయింది ఇదే నిజం ఇదే ఒక సినిమాలో ఒట్టే చెప్తున్నా ఒట్టేసి చెప్తున్నారు. జరిగింది ఆ సినిమాలో కూడా అలా అన్నపూర్ణ గారు చెప్పుకుంటూ పోతే ఆయన చాలా చెప్పుకోవాలి ఆయన నెక్స్ట్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. ఆయన చాలా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. అలాగే వీరందరూ మాకు సీనియర్స్ కాబట్టి మమ్మల్ని చాలా లైక్ చేసేవారు. ఏదన్నా అవుట్డోర్ వెళ్ళినా వేరే కంట్రీ వెళ్ళినా ఒకే కార్లో వెళ్తూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ బయట కూడా అంతే టైమింగ్ ఉండి ఆయన జోగిగా సరదాగా ఉండేవారు. మాకు ఆయన లేకపోవడం నష్టమే. ఎంఎస్ నారాయణ గారు ఆయనతో నేను చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. ఆయన మీద జోక్ వేసినా కానీ ఏడ్చే ఉరక అనేవాడు. ఆయన అందరూ ఎంజాయ్ చేసేవారు. అరే ఈ డేసైడ్ నా మీద జోక్ అనుకోకుండా ఆయన హెల్దీ కాంపిటీషన్. అయ్యో ఆయన చాలా ఇంటెలిజెంట్. ఏవిఎస్ గారు గారు కూడా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. ఆయన కొండవలస గారు కొండవలస గారు కెరీర్ మా అవును వాళ్ళు దర్శపడ్డారు. ఇద్దరితో కమెడియన్ ఒకేసారి మేము ఇద్దరికి రాసుకున్నాం డైలాగులు. ఆయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్. ఆయన చూసే సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు అవును వాళ్ళు దర్శపడ్డారు సినిమాకి. ఆలీ గారు ఆలీ టాప్ డైలాగ్ లేకపోయినా కానీ నవ్వించగలడు. ఎక్స్ప్రెషన్స్ వాటితో వీటితో హీరో ఆల్రౌండర్ ఆలీ. ఇప్పుడు ఇంతమంది స్టార్ కమెడియన్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు కమెడియన్స్ అంటే కొంతమంది మనం అందరం కొంత బాగా చెప్పుకున్నా కూడా ఇప్పుడు కామెడీకి అంత ప్లేస్ లేదు సినిమాల్లో. అంత ఏదో చేసేస్తారు. అప్పుడు హెల్తీగా ఉండేది, కమెడియన్స్కి సాంగ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు కమెడియన్స్ పరిస్థితి ఏంటి? వస్తుందా అసలు కామెడీకి ఇంకా ఫ్యూచరు? జబర్దస్త్ ఇలాంటివేనా? ఎందుకు లేదండి, మార్పు సహజం కదా. మళ్ళీ మారుతూ ఉంటాయి ఇవన్నీ. అప్పుడెప్పుడో రాలింగ్ గారు ఉన్నది ఇలా మారు, రాజబాబు గారు, నగేష్ గారు ఇలా మారి బ్రహ్మానందం గారు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక పేజ్ ఉంటుంది సినిమా. ఇప్పుడు ఎవరు బాగా చేస్తున్నారు అంటారు ఈ కామెడీ ఎక్కువగా ఇప్పుడు జనరేషన్లో? మీకు బాగా ఇష్టమైన కమెడియన్ ఎవరు? చాలా మంది ఉన్నారు కానీ సత్యనా కామెడీ? సత్య, ప్రవీణ్ది కూడా బాగుంటుంది. సడన్ గా సునీల్ అంటే మళ్ళీ పాత ఇప్పుడు అన్న వాళ్ళని చెప్తున్నాను. అంటే ఇందాక అక్కడ సునీల్ గురించి ఆయన గురించి చెప్పవలసిందే ఉంది. సూపర్ స్టార్. ఇప్పుడైతే వీళ్ళిద్దరు ఇంకా అంటే మర్చిపోయానేమో, నవ్వుతుంటాం కదా దాన్ని బట్టి పేర్లు ఏం గుర్తురా సరిగ్గా. జబర్దస్త్ జడ్జిగా వెళ్ళారు కదా, మీకు బాగా సాటిస్ఫాక్షన్గా ఉంటుందా? లేకపోతే కొన్ని జోకులు అన్ని వల్గారిటీ పెట్టేస్తున్నారు వీళ్ళు అని నవ్వక తప్పదు అన్నట్టుగా నవ్వుతారా మీరు? కొన్నిసార్లు మీ ఎక్స్ప్రెషన్ అలా అనిపిస్తుంది. అవునా? అయితే సరిగ్గా నటించలేకపోయినంటారా? అందుకే అడిగాను సార్ ఆ క్వశ్చన్ నేను. లేదు, ఒక విషయం చెప్పాలంటే జబర్దస్త్ స్టేజ్ చాలా కష్టమైంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఏవో కొత్త స్కిట్లు తయారు చేసుకు వచ్చి నవ్వించడానికి వాళ్ళు చేసే ప్రయత్నం చూసారా కంటెస్టెంట్స్. జడ్జిలది ఏముంది, కూర్చొని ఏదో చెప్తాం, వాళ్ళని మట్టుకి అప్రిషియేట్ చేయాలి. ఆ ప్లాట్ఫామ్ చాలా గొప్ప ప్లాట్ఫామ్. ఇన్ని సంవత్సరాలు ఉందంటే కామెడీని తయారు చేయడం అంటే అంత ఈజీయా? అందుకని నాకు చాలా మనస్ఫూర్తిగా ఇష్టం జబర్దస్త్ అంటే. జబర్దస్త్ జడ్జి కాకముందు కూడా చెప్పాను, కొట్టి చెప్తున్నా. సార్ లేడీస్ టీం కూడా ఇప్పుడు ఈ మధ్య బాగా చేస్తారు, చూసారు కదా? లేడీస్ అంటే ఒక టైంలో ఉంది, ఇప్పుడు మళ్ళీ సర్దారు అన్ని టీంలోనే పెట్టారు. అవునా సార్? కానీ బాగుండింది ఆ టీం కూడా. అంటే వాళ్ళు ప్రయత్నం చేయడం సపరేట్ గా ఒక చిన్న ప్రయోగం బాగా అనిపించింది మీకు. అది ఎప్పుడు మార్పులు చేస్తూ ఉంటారు. బాగుండి నాకు కావాల్సినవన్నీ మలమాల వారు ఇటీవల తీసుకుంటా ఉంటారు, జాగ్రత్త వండుతూనే ఉంటారు.